ఓం నమో నారసింహాయ నమః. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి వార్షిక తిరు కళ్యాణ మహోత్సవములు మరియు చందనోత్సవము. శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం తేదీ 19/4/2024 శుక్రవారం సాయంత్రం 6:30 ఎదుర్కోలు ఉత్సవము రాత్రి 8:30 రథోత్సవము అనంతరం తిరు కళ్యాణం జరుగును. కావున భక్తులందరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించ ప్రార్థన. తేదీ 10/5/2024 శ్రీ స్వామివారి చందనోత్సవం జరుపబడును. చందనోత్సవం జరుగు రోజున శ్రీ స్వామివారి సన్నిధిలో పరోక్ష సేవ ద్వారా పాల్గొను భక్తుల యొక్క గోత్ర నామములు చదువబడును. ఈ పరోక్ష సేవలో పాల్గొను భక్తులకు చందన ప్రసాదము మరియు స్వామివారి ప్రసాదము పోస్టు ద్వారా పంపబడును. ఈ సేవకు ప్రత్యక్షముగా పాల్గొనుటకు అవకాశము లేదు కావున సేవలో పరోక్షముగా పాల్గొను భక్తులు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా www.aptemples.ap.government.in నందు 1116 చెల్లించి శ్రీ స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. వివరాల కొరకు సంప్రదించండి 9390501082. నమస్కారం, న్యూస్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. బాలకృష్ణ ఇలాకాలో చంద్రబాబుపై విరుచుకుపడ్డ జగన్. కొడాలి నానిని తిట్టాలనే కోరిక నాకు లేదు, పవన్ కళ్యాణ్. జగన్ మానసిక స్థితి గురించి భయమేస్తోంది, అందుకే ఓ అద్దం పంపుతున్నా షర్మిల. టీచర్ల ఓట్లను అభ్యర్థిస్తూ వీడియో విడుదల చేసిన నాగబాబు. ఇచ్చిన అన్ని హామీలను ఈ 59 నెలల పాలనలో పూర్తి చేశామని సీఎం జగన్ అన్నారు. అన్ని హామీలను నెరవేర్చిన మీ బిడ్డ మీ ఆశీస్సుల కోసం మరోసారి మీ ముందుకు వచ్చాడని చెప్పారు. హిందూపురంలో నిర్వహించిన ప్రచార బేరీలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరో 9 రోజుల్లో ఎన్నికల కురుక్షేత్ర యుద్ధం జరుగుతోందని చెప్పారు. ఇది కేవలం ఎంపీలను ఎమ్మెల్యేలను ఎంచుకునే ఎన్నికలు మాత్రమే కాదని మీ భవిష్యత్తు నిర్ణయించుకునే ఎన్నికలని అన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని, పథకాలు కొనసాగాలంటే వైసీపీకి ఓటు వేయాలని చెప్పారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే అనకొండ నోట్లో తల పెట్టినట్లేనని జగన్ అన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖి మళ్ళీ నిద్రలేస్తుందని చెప్పారు. దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనలతో రాష్ట్రంలో ఎన్నడూ జరగని అభివృద్ధిని చేసి చూపించామని అన్నారు. మేనిఫెస్టోలోని అన్ని హామీలను అమలు చేశామని చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్క హామీనైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది? చంద్రముఖి మళ్ళీ నిద్ర లేస్తుంది. లేచి లకలక 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 అంటూ మీ దగ్గరికి వస్తుంది. అందరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. దేవుడి దయతో, మీ చల్లని దీవెనలతో ఈ 59 నెలలు మీ బిడ్డ పాలనలో మీ జగన్ రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ 59 నెలల కాలంలో ప్రతి రంగంలోనూ కూడా మీ బిడ్డ, మీ జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడు చూడని విధంగా, గతంలో ఎప్పుడు జరగని విధంగా
ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు. మరొకసారి చెప్తా ఉన్నాను, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు డీబీటీగా మీ బిడ్డ మీ జగన్ సురక్ష ఇవన్నీ ఇలా 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 మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిని తిట్టాల్సిన కోరిక తనకు లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కొడాలి నానిపై వ్యక్తిగతంగా తనకు ఎలాంటి శత్రుత్వం లేదని చెప్పారు. గుడివాడలో ఈ రోజు పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీటి రాధా పెళ్లికి వెళ్లినప్పుడు కొడాలి నాని తనకు కనపడితే కలిశానని చెప్పారు. కొడాలి నాని నోరును కట్టడి చేయాలంటే గుడివాడలో కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాముని గెలిపించాలని విన్నవించారు. ఎన్ని వేల ఎకరాలు ఎన్ని లక్షల ఎకరాలు ఒక్కొక్క నియోజకవర్గంలో కేవలం కాలువల్లో పూడికలు తీయక సరైన సాగు జరగట్లేదు. వరి దిగుబడి తగ్గిపోయింది మొట్టమొదటిసారిగా. ఒకప్పుడు తెలంగాణలో వరి లేని తెలంగాణలో వరి అధికంగా ఉంటే ఈ రోజున మనకి దాదాపు 10 నుంచి 12 లక్షల దిగుబడి తగ్గిపోయింది. అంత దిగజారిపోయింది. రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి. ఇవన్నీ మారాలి అంటే ఈ రోజున నేను మీకు మాటిస్తున్నా, వెనిగండ్ల రాము గారికి తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద ఓటేయమని అడుగుతా ఉన్నాను. రెండు 2019 ఎన్నికల్లో వెనిగండ్ల రాము గారు అది కొడాలి నాన్నగారు ఓడిపోయిన తర్వాత ఈయన చాలా అందంగా ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత ఊరంతా చాలండి ఈ గ్రాఫిటీ. 2019లో వెనిగండ్ల రాము గారు ఈరోజు తండ్రి పేరుని సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చాలంటూ 3 కోట్ల తిరిగిన వ్యక్తికి ఏఏజీ పదవిని అప్పచెప్తారా అని సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆయన సోదరి ఏపీసీసీ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తన ప్రశ్నకు జగన్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే పొన్నవోలు సుధాకర్ రెడ్డికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఇచ్చారని, ఈ నిర్ణయం జగన్ మేరకు జరగకపోతే పొన్నవోలుకి పదవి ఇవ్వాల్సిన అవసరం ఏముందని ఆమె అన్నారు. జగన్ ఆదేశాల మేరకే పొన్నవోలు కోర్టులకు తిరిగారని చెప్పటానికి ఈ పదవి ఒక రుజువని షర్మిల వ్యాఖ్యానించారు. తన తండ్రి పేరుని సిబిఐ ఛార్జిషీట్లో చేర్చాలంటూ కోర్టులకు తిరిగిన వ్యక్తికి తానైతే అలాంటి పదవిని ఇవ్వబోనని ఆమె స్పష్టం చేశారు. రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా దీన్ని క్లారిఫై చేయడం నా బాధ్యత కాబట్టి మరొకసారి చెప్తున్నాము. నిజానికి రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ కాదు. కాకపోగా రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చింది స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి మనిషి ఈ సుధాకర్ రెడ్డి గారు. నిజానికి ఇద్దరు ఇండివిజువల్స్, 2 పార్టీలు కేసులు పెట్టాయని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీలు కేసులు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద. 2 ఇండివిజువల్స్, ఒకరు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు, ఇంకొకరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కేసు పెడితే రాజశేఖర్ రెడ్డి గారి పేరు లేకపోగా కేసు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఆయన కూడా శివశంకర్ అమ్మ ఎవరు కేసు పెట్టింది? శంకర్రావు సారీ. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పార్టీలకు ఓటు వేయాలని టీచర్లను అభ్యర్థిస్తూ జనసేన నేత నాగబాబు వీడియో విడుదల చేశారు.
గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని హిందూ సంప్రదాయంలో గురువులను దేవుడితో పోల్చుతామని, అలాంటి గురువుల సమితిని జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక అవమానించిందని అన్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో వైన్ షాపుల ముందు క్యూలు సర్దే పనిని వారికి అప్పచెప్పారని ప్రస్తావించారు. విద్యార్థులకు పాఠాలు బోధించిన టీచర్లతో ఇంతకంటే నీచమైన ట్రీట్మెంట్ నాకు తెలిసి ఈ భారతదేశంలో ఎవరు చేసి ఉండరు, ప్రపంచంలో కూడా ఎక్కడా చేసి ఉండరు. కాబట్టి మీ ఉపాధ్యాయ వృత్తిని అగౌరవపరిచిన వైసీపీ ప్రభుత్వానికి టీచర్లు ఓట్లు వేయకండి. మీ ఆత్మగౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని నాశనం చేసిన ఇలాంటి ప్రభుత్వానికి ఓటు వేయొద్దు అని నాగబాబు అన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ నాగబాబు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మం, తస్మై శ్రీ గురవే నమః. అది హిందూ సాంప్రదాయంలో గురువుల్ని దేవుడితో పోలుస్తూ విద్యార్థులకు బోధిస్తారు. అలాంటి గురువుల యొక్క సంస్కృతిని ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక, ఎస్పెషల్లీ కరోనా టైంలో వైన్ షాపుల ముందు క్యూలను సర్దే పని వాళ్ళకి అప్పచెప్పారు. విద్యార్థులకు పాఠాలు బోధించే టీచర్స్కి ఇంతకన్నా నీచమైనటువంటి ట్రీట్మెంట్ నాకు తెలిసి భారతదేశంలో ఎవరు చేసుకుంటారు, ప్రపంచంలో కూడా ఎక్కడ చేసుకుంటారు. ప్లీజ్ మై డియర్ టీచర్స్, ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు, మీ ఉపాధ్యాయ వృత్తిని అగౌరవపరిచేటువంటి వైసీపీ ప్రభుత్వానికి మాత్రం దయచేసి ఓటు వేయకండి. మీ యొక్క ఆత్మగౌరవాన్ని, మీ వ్యక్తిత్వాన్ని నాశనం చేసేటువంటి ఇలాంటి ప్రభుత్వానికి ఓటు వేయకండి. కూటమి ప్రభుత్వం గురువులకి గౌరవనీయ స్థానం, సముచిత స్థానం కల్పిస్తుంది. మీకు అన్ని విధాలుగా ఉపయోగపడేటువంటి ప్రభుత్వం రేపు రాబోయే కూటమి ప్రభుత్వం. దయచేసి మీ ఓటుని కూటమికి వేయండి. నీచమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని మాత్రం వేయకండి. గురువుల్ని ఇంత అవమానించినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని మాత్రం మర్చిపోయి. ప్రకాశం జిల్లా దర్శిలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. 46-47 డిగ్రీల మండుటెండలో కూడా ప్రజలు తరలి వచ్చారని, దర్శి ప్రజలను చూసి ఎండ కూడా భయపడుతోందని అన్నారు. దర్శి యువతలో ఉత్సాహం పొంగి పొర్లుతోందని పేర్కొన్నారు. ఒకప్పుడు నాయకులు తక్కువగా ఉన్న టీడీపీకి ఎన్నడూ వెనుదన్నుగా నిలిచింది కార్యకర్తలేనని స్పష్టం చేశారు. ఇవాళ దర్శిలో ఎక్కడ చూసినా పసుపుమయం అయిపోతుందని, దీనికి అదనంగా జన సైనికులను వివరించారు. జన సైనికులు ఉత్సాహం చూస్తుంటే కడుపు నిండిపోతుందని చంద్రబాబు తెలిపారు. అంతేకాకుండా బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారు. అందుకే నేను ఒక పని చేస్తున్నా. ఈ చట్టాన్ని చూడండి, నల్ల చట్టం. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది. మీ భూమి మీద కన్నేశాడు. మీ భూమి మీది కాదు, ఈ భూమి జగన్దే. మీ భూమి జగన్దే. మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత నాది. అందుకే ఈ ఆర్డినెన్స్ కూడా చించి చెత్తబుట్లు పారేద్దామా లేదా? ఆమోదించండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. చెత్తబుట్లో పారేస్తున్నాను దాన్ని కూడా. అయితలేదు. అంతేకాకుండా 4వ రత్నం మైనింగ్ మాఫియా. ఏం తమిళ్ళు, ఇక్కడే గెలాక్సీ గ్రనైట్ ఉంది, కొల్లగొట్టారా లేదా? ఇది 4వ రత్నం మైనింగ్ మాఫియా. 5వ రత్నం హత్య రాజకీయాలు. 6వ రత్నం ప్రజల ఆస్తులన్నీ కబ్జా చేయడం. 7వ రత్నం ఎర్ర చందనం గంజాయి. 8వ రత్నం దాడులు, కేసులు. 9వ రత్నం శవ రాజకీయాలు. తమిళలో ఈరోజు మీరు చూడండి, 2014లో తండ్రి లేని బిడ్డను వచ్చాడా లేదా మీ దగ్గరికి? రిలయన్స్ పైన దాడులు చేసి రాజకీయ లబ్ధి కోసమే వైకాపా ప్రభుత్వం పింఛన్దారులను ఇబ్బంది పెడుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. అనంతపురంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
పింఛన్ల పంపిణీకి సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎందుకు వినియోగించుకోవట్లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే రైతుల భూములకు భరోసా ఉండదన్నారు. ప్రభుత్వం ఈ యాక్ట్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక్కసారి అమల్లోకి వచ్చిన తర్వాత రేపు భవిష్యత్తులో జరిగేది ఏమంటే, నీవు ఏదైనా కావాలంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర తేల్చుకోవాలి. దానికి ఒక రైతుకు మామూలుగా సేద్యం చేసుకుని ఆయనకి ఆయన ఊళ్ళో నా తండ్రి నుంచి వచ్చింది, మా తాత కూడా ఇక్కడే సేద్యం చేశాడు కాబట్టి ఈ పొలంలో దున్నుకుంటానని పాపం పంట పండించుకుంటాడు. ఎవడో పని పాట లేనివాడు, ఆఫీసులు తిరిగేవాడు, వాడు పోయి లిటిగేషన్ పెడతాడు. దానిపైన బ్యాంకుకి అప్పు పోతే వాళ్ళ బ్యాంకులు లేదయా దీని మీద లిటిగేషన్ ఉందంటే, లేదయా నాది మా నాయన మా తాత అంతా ఇక్కడ చేశారంటే నాకు తెలియదయా దీని మీద లిటిగేషన్ ఉంది, నేను అప్పు ఇవ్వను అంటాడు. దానిపైన ఆయన సంప్రదించాల్సింది ఎవరిని? అప్పుడు నేరుగా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గరకు పోవాలి. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరు? అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవాడినే అక్కడ వేసుకుంటారు. కాబట్టి ఏమి ఖచ్చితంగా ఇందులో మోసం జరిగే అవకాశం ఉంది. పైగా ఇప్పుడు ఏమంటున్నారు అజయ్ కల్లం గారు, ఇది మేము తెచ్చింది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ పంపింది, వాళ్ళ సూచన మేము నీతి ఆయోగ్ కూడా చెప్పింది, దాన్ని మేము ఇక్కడ అమలు చేశాము అంటారు. మంచిదే, మరి నీ ఒక్కడే ఉన్నావా దేశంలో? నీదొక్క రాష్ట్రమే కాదు కదా. మరి చాలా చోట్ల బీజేపీ కూడా అధికారంలో ఉంది కదా. మరి వాడికి లేని తొందర నీకేమి? నువ్వు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అమలు చేయక ముందే ఇవాళ వారు సూచన చేశారు కాబట్టి మేము చేస్తున్నామని చెప్పి ఇక్కడ చేయడం ఏమిటి? మొత్తం రైతులు, భూములు ఉన్న వాళ్ళందరూ కూడా భయపడడం ఏమిటి? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ప్రకటన చేయాలి, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేసుకోవాలి. లేకపోతే నేను జగన్మోహన్ రెడ్డికి మాత్రం చెప్తాను, నీకు 13వ తేదీ వరకు ఆగాల్సిన అవసరం లేదు. భూములు ఉన్న వాళ్ళు, రైతులు ఎవ్వరు కూడా నీకు ఓటు వేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే నీవు ఇంత అధ్వానంగా, ఇంత వివాదాల మధ్య ప్రజల్లో అనుమానాలు ఉన్నప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఎందుకు నువ్వు అమలు చేస్తూ ఉన్నావు? రైతుల్లో అనుమానాలు ఉన్నాయి, లాయర్లందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు, రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. చివరికి చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే 2వ సంతకం అదే చేస్తానని కూడా చెబుతా ఉన్నాడు. కాబట్టి ఈయనే వైకాపా పాలనలో మహిళలకు శాంతి భద్రతలు కరువయ్యాయని భాజపా నాయకురాలు సాధినేని యామిని శర్మ విమర్శించారు. విజయవాడలోని భాజపా కార్యాలయంలో కూటమి నేతలతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సీఎం నివాసానికి సమీపంలో అఘాయిత్యాలు జరుగుతున్నా నిందితులపై కఠిన చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం యువతను డ్రగ్స్, గంజాయికి బానిసలను చేసిందని ఆమె ధ్వజమెత్తారు. న్యూస్ 8. టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీపై గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీని చిత్తుగా ఓడిస్తేనే ఎన్టీఆర్ చేతుల్లోకి ఆ పార్టీ వస్తుందన్నారు. ఎన్టీఆర్కు తాను పెద్ద అభిమానునని, నందమూరి హరికృష్ణ తనకు గురువని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్, వైసీపీ తనకు 2 కన్నులని కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేత పట్టినప్పుడే అభిమానులు టీడీపీకి మద్దతు ఇవ్వాలన్నారు. మహిళల రక్షణ, భద్రత, అలాగే ఈ రాష్ట్ర ప్రజల శాంతి భద్రతల పైన ఏమాత్రము పట్టింపు లేకుండా ఈ ప్రభుత్వ పాలన సాగింది. వందలాది మంది మహిళల పైన లేదా ప్రజల పైన కంటిన్యూస్ గా దాడులు జరుగుతుంటే ఆ ప్రభుత్వాన్ని, ఆ పాలనని ఏమనాలి? మన రాష్ట్రంలో చూస్తే గడిచినటువంటి వైసీపీ పాలనలో 650కి పైగా మహిళల పైన అత్యంత దారుణమైనటువంటి ఘటనలు జరిగాయి. ఇన్ని వందలాది సంఖ్యలో ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు మహిళలు 2 హోంమంత్రిలాగా పనిచేశారు. వారు లేదా మహిళా కమిషను నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? మనకు అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వము అసమర్థ పాలన, అసమర్థ ప్రభుత్వము, చేతగాని ప్రభుత్వము, ఏమాత్రము బాధ్యత లేనటువంటి ప్రభుత్వము, నిర్లక్ష్యంతో కూడినటువంటి ప్రభుత్వం అని చెప్పని మనకు తెలుస్తూ ఉంది. 2019 నుంచి 21 వరకు ఉన్నటువంటి మనం ఎన్సీఆర్బీ రిపోర్ట్ తీస్తే గనక అక్షరాల 22,278 మహిళలు, దాంట్లో 7,920 మంది బాలికలు, వారందరూ మిస్సింగ్ అయిపోయారు. మిస్సింగ్ అంటే కనపడట్లేదు ఈ రాష్ట్రంలో. కుప్పం మున్సిపాలిటీలో ఆదాయాన్ని వైసీపీ ఎమ్మెల్సీ భరత్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ గండి కొడుతున్నారని టీడీపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ సురేష్ బాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కుప్పం మున్సిపాలిటీలో వేలంపాట ద్వారా ₹1 కోటి ఆదాయం రావాల్సి ఉన్నా కేవలం 11.50 లక్షలకు ఆదాయం ఎలా తగ్గిందని నోటిఫికేషన్ ఇవ్వకుండా వారికి కావాల్సిన వ్యక్తులకు అప్పనంగా అప్పచెప్పటం సమంజసం కాదన్నారు.
ఎంతవరకు సమంజసమో కుప్పం మున్సిపాలిటీ ప్రజలందరూ గమనించాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా? ఇది ప్రజల డబ్బుల్ని వాడుకోవటం కాదా? రావాల్సిన ఆదాయం 1 కోటి రూపాయలు ఉంటే కేవలం 11,50,000కి దాన్ని తగ్గించడం అనేది ఎంత దారుణమైన మోసమో ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. అలా మోసం చేయడమే కాకుండా పైపేసి నేను కట్టేశానని చెప్పి ఒక ఎంపీ పదవిలో ఉంటూ, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ఆయన సొంత పత్రికలో కట్టేశారు అని చెప్పి, కడతారని కూడా కాదు, కట్టేశారని చెప్పి రాయటం అనేది ఎంతవరకు నిజమో, ఎంతవరకు సమంజసమో మీరందరూ గమనించాలి. దీన్ని ప్రజలందరూ నిలదీయాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి మున్సిపాలిటీ డెవలప్మెంట్కి నిజంగా కృషి చేయగలిగింది కేవలం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడితే మాత్రమే కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి వైపు పయనిస్తుంది. కాబట్టి ప్రజలందరూ గమనించి ప్రతి ఓటును చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తుకు ఓటు వేసి మన మున్సిపాలిటీని అభివృద్ధి వైపు పరుగులెత్తించేటట్టు చేయాలని చెప్పి సవినయంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం. రాష్ట్రంలో కూటమి విజయానికి బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు పేర్కొన్నారు. శనివారం తణుకులో ఉమ్మడి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తణుకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్మిల్లి రాధాకృష్ణ గెలుపు తథ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు, ఉమ్మడి పార్టీ నాయకులు పాల్గొన్నారు. మరి వారికి మన టికెట్ రావడంలో కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు సమాజంలో కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ఏమీ లేవు. ఇలాంటి వ్యక్తి చాలా సౌమ్యుడు, మంచి వ్యక్తి. మరి అందరూ మనల్ని కూడా దోచుకున్నటువంటి వ్యక్తి రాధాకృష్ణమూర్తి గారు. వీరికి మంచి పేరుంది. ఎక్కడున్నా కూడా తణుకులో కూడా నేను చాలా సందర్భాల్లో నేను తిరుగుతూ ఉంటే కొన్ని గ్రామాల్లో కూడా మరి వారి పేరు బాగా ప్రముఖంగా వినపడుతుంది. తప్పనిసరిగా అత్యధికమైనటువంటి మెజార్టీతో మరి రాధాకృష్ణమూర్తి గారు గెలిపించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కేసన శంకర్రావు గారికి అదేవిధంగా వేదికను అలంకరించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన పనులు చెప్పలేని పనులు సైతం చేసి చూపించారని రాష్ట్ర మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం ఇరగవరం మండలంలో పర్యటించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే చేసి చూపిస్తాడని ఈ సందర్భంగా పేర్కొన్నారు. చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరించి పెన్షన్లు అడ్డుకున్నారని ప్రతి ఒక్కరూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కండ్రిక, మరి పేకేరు, ఏలేటిపాడు, ఐతంపూడి, ఓగిడి, వైనపర్రు, కాకిలేరు, కంతేరు ఇవాళ ఇప్పుడు రావటం జరిగింది కొత్తపాటికి. మరి ఇక్కడ మా కార్యకర్తలు అందరూ కూడా ఎంతో క్రమశిక్షణతోటి ఎండను కూడా లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలను ప్రజలకు చేర్చాలి, మళ్ళీ ఆయనే రావాలి, ఆయన వస్తేనే మళ్ళీ న్యాయం జరుగుతుంది, లేకపోతే ఈ పథకాలన్నీ కూడా అటకెక్కుతాయి. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా దాచుకో, దోచుకో, పంచుకో, ఏనాడు కూడా ఆయన ప్రజలకు మేలు చేసింది లేదు. ఆయన ఇంచేపు కూడా చెప్పాడంటే అది చేయడంతే, ఈయన చెప్పాడంటే చేస్తాడంతే. చెప్పని కూడా చేసి మనిషి మంచి గుణం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అంచేత మాకు మనవడు ఇవాళ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా తెల్లవారుజామున మాకు వాలంటీర్స్ అందరూ ఇచ్చి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరిగేది. ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలి, మమ్మల్ని మా మనవడు కావాలని చెప్పి అవ్వాతాతలు అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ఈ పెద్దవాళ్ళందరూ కూడా మరి జగనే మాకు కావాలి, ఈ పథకాలన్నీ కొనసాగాలంటే ఆయన అయితేనే ఇస్తారు. ఈయన ఎప్పుడూ కూడా మాయ చేయటమే. లాస్ట్ టైం కూడా రుణమాఫీ చేస్తానని చాలా మోసం చేశాడు. బ్యాంకుల్లోంచి బంగారం కూడా తెచ్చుకోవద్దు, నేనే ఇడిపిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు పూర్తిగా మమ్మల్ని వంచి మోసం చేశాడు. అతను నమ్మం. గతంలో కూడా సిలిండర్లు ఇస్తాం.
ఎన్నికల సమరబేరి కార్యక్రమంలో భాగంగా నెల్లూరు పార్లమెంటు టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎక్కడ చూసినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేసిన సేవా కార్యక్రమాలు కనపడ్డాయని అన్నారు. ఆయన సొంత నిధులతో గ్రామాల్లో తాగునీటి పథకాలు ఏర్పాటు చేసి అద్భుతంగా అభివృద్ధి చేశారని, ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాలని కోరారు. ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. గురువు గారు వైకాపాలో ఉన్నప్పుడు కూడా ఐ వాజ్ అన్ అడ్మైరర్. అన్నగారితో నేను పాదయాత్ర చేసినప్పుడు మాట్లాడా. ఎందుకంటే పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడ చూసినా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కంపడినాయి. ఆయన సొంత నిధులతో గ్రామాల్లో తాగునీటి పథకాలు ఏర్పాటు చేసి అద్భుతంగా అభివృద్ధి చేశారు. ఆయన కూడా ఏకంగా ఆయన రాజ్యసభ నిధులు తీసుకొచ్చి ఆనాడు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణంలో కూడా అనేక కార్యక్రమాలు చేశారు. ఈ ప్రభుత్వ విధానం నచ్చగా ఈ ప్రభుత్వంతో మనం కొనసాగితే నేను చెప్పాను 3,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఎట్లయితే పక్క రాష్ట్రంకి వెళ్ళిందో అలానే అనేక పోతాయి. మన పిల్లలకి భవిష్యత్తు ఉండదని అన్నగారు వచ్చారు. ఈ రోజు లోక్సభ ఎంపీగా పోటీ చేస్తున్నారు. అన్నగారిని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ కి పంపించాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. ఇక్కడ ఒక వైకాపా ఎంపీ అభ్యర్థిగా ఒక వ్యక్తి నిలబడుతున్నారు. ఆయన పేరు విజయసాయి రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్ని కుంభకోణాల్లో అద్దంకి మండలం గోవాడ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గోవాడ వద్దకు వచ్చేసరికి రోడ్డు పక్కనే ఉన్న సైడ్ కాలువలోకి బస్సు బోల్తా పడింది. బస్సులో సుమారు 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వారిలో 5గురికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది గాయపడిన వారిని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఓం నమో నారసింహాయ నమః. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి వార్షిక తిరు కళ్యాణ మహోత్సవములు మరియు చందనోత్సవము. శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం తేదీ 19/4/2024 శుక్రవారం సాయంత్రం 6:30 ఎదుర్కోలు ఉత్సవము రాత్రి 8:30 రథోత్సవము అనంతరం తిరు కళ్యాణం జరుగును. కావున భక్తులందరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించ ప్రార్థన. తేదీ 10/5/2024 శ్రీ స్వామివారి చందనోత్సవము జరుపబడును. చందనోత్సవం జరుగు రోజున శ్రీ స్వామివారి సన్నిధిలో పరోక్ష సేవ ద్వారా పాల్గొను భక్తుల యొక్క గోత్ర నామములు చదువబడును. ఈ పరోక్ష సేవలో పాల్గొను భక్తులకు చందన ప్రసాదము మరియు స్వామివారి ప్రసాదము పోస్టు ద్వారా పంపబడును. ఈ సేవకు ప్రత్యక్షముగా పాల్గొనుటకు అవకాశము లేదు. కావున సేవలో పరోక్షముగా పాల్గొను భక్తులు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా www.aptemples.ap.government.in నందు 1116 చెల్లించి శ్రీ స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. వివరాల కొరకు సంప్రదించండి 9390501082.